ఢిల్లీలో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ధర్నా చేసిండు మీ పార్టీ వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది, అఖిలపక్షాన్ని తీసుకుపోలే ఆయన. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. మరొకవేళ రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పాడు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని. మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ టోటల్గా ధర్నా చేశారు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉన్నారు, మరి ఆయన ధర్నాకు వచ్చిందా? రాలే. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, రాలే. ఖర్గే గారు అక్కడే ఉన్నారు, ఆయన వచ్చిండ పార్టీ ప్రెసిడెంట్, రాలే. వాళ్ళకి ఇక్కడ చిత్తశుద్ధి ఉంది బీసీల మీద, బీసీల మీద చిత్తశుద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీసీలకు నమ్మకం విశ్వాసం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, బీఆర్ఎస్ పార్టీ అంటే బహుజన రాష్ట్ర సమితి. అంటే ఇది కేటీఆర్ గారు చెప్పినట్టుంటారు బహుజన రాష్ట్ర సమితి అంటే. అంతే కదా, ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఉన్నదంటే వాళ్ళే కదా. ఒకవేళ రేపొద్దున బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? సాధ్యమవుతుందా వంశీ గారు? అట్లా ఇక్కడ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నిక అనేది నీకు లోకల్ బాడీస్లో పార్టీ రహితంగా అవుతాయి. పార్టీ రహితంగా ఒక వార్డు ఉంటే అక్కడ రెండో వార్డు ఉంటే రెండో వార్డులో ఒక బీసీ వేస్తే ఇంకో ఓసీ అక్కడ వేస్తారు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అది ఏముందంటారు అంటే ఇదంతా ఎన్నికలను, గ్రామ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు మరొక 7 ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా. బీసీల మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు అంటే కాంగ్రెస్ పార్టీ, అది ఓసీల పార్టీ. బీసీల పైన ఎప్పుడు ప్రేమ ఉండదు. బీసీల పైన ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.